ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను. ఎక్కడా నేను భయపడను. భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. అలాంటిది 53 రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం 80 దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకి వచ్చి 53 రోజులు ప్రదర్శన చేశారు 80 దేశాల్లో. అంటే ఈ రోజు చూస్తే ఒక 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రం హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు. రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం, బాగా అభివృద్ధి అయినటువంటి కాలనీకి పోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అది మన సత్తా ఈ రోజు. అయితే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్న, పిల్లలు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది, మెషిన్ తోనే కూర్చోలేరు, కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి. అందుకే ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రం హోమ్ ని నైబర్హుడ్ హోమ్ గా చేసి ఒక 5 మంది 10 మంది కూర్చునే ప్లేస్ గాని, అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు సంబేపల్లి ఉంది, సంబేపల్లిలో ఒక వర్క్ స్టేషన్, ఒక టెక్ టవర్ ఒకటి కడతాం. దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం. మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. దానివల్ల మీరు రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీలు వచ్చి వాళ్లే రన్ చేసుకున్నట్టుగా. ఇంకా అవసరమైతే జీసీసీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి, ఫైనల్ గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని, మీ ఆదాయం పెంచితే, ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలున్నాయి. సాన పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు, ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కళ, నా ఆలోచన. నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రం హోమ్, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను దగ్గర 30 సంవత్సరాల కంటే ముందు. అప్పుడు ఎవరికి ఐటీ అంటే తెలియదు, పెద్దగా డెవలప్ కాలేదు. ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ ని ఇన్నోవేట్ చేశాడు. ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తయారైపోయింది. అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే 4 రోజులు పట్టేది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజు నుంచే శ్రద్ధ పెట్టాను. ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్ లో. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను, అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేం కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. దానిపైన నేను అమెరికాకి వెళ్లి అనేక కంపెనీలకు అందరికి చెప్పి 15 రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్లి ఇండియాకి రండి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి ప్రమోట్ చేశాను. అప్పుడు ఆలోచించాను, ఉద్యోగాలు వస్తున్నాయి, దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, ఐటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు 30 ఇంజనీరింగ్ కాలేజీలు 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. ఏ రెవెన్యూ డివిజన్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడొస్తుంది. ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది, నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. బనకచెర్ల నుంచి పోలవరం. ఈ రోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు పండించగలుగుతారు. ఈ రోజు మీరు చూసినప్పుడు ఏదైతే కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ ఈ రోజు ఇప్పటికే ప్రారంభమైంది. అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది. దానికి కారణం నీళ్లు ఇవ్వడం, అదే సమయంలో హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే ఆలోచించాను, నా జీవితంలో కోరుకుంది రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి. రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఈ రోజు ఒకే ఆలోచన నాకు, ఈ
రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం కావాలి. తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. ప్రపంచంలోనే అగ్ర జాతిగా తయారు చేయడానికి నేను అనేక విషయాలు ఆలోచిస్తున్నా. రాయలసీమకు నీళ్లు రావాలంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు, గోదావరి నుంచి పెన్నా అనుసంధానం చేస్తాం. 80,000 కోట్ల రూపాయల అవసరం. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. వినూత్నమైన కార్యక్రమాలు వస్తే తప్ప సాధ్యం కాదు. కేంద్రాన్ని మెప్పిస్తాం. మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి ఇది జరగాలని. తప్పకుండా అది జరిగితే ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేదు. ఎందుకంటున్నానంటే రాయచోటికి నీళ్లు తెస్తాం. శ్రీనివాసపురం పూర్తి అవుతుంది. అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి అయింది. నీళ్లు తేవాలి. ఇది వస్తే ఈ లైన్ అంతా వస్తాయి. అదే మరి ఒకసారి కరువు వచ్చిన నీళ్లు రావాలంటే గోదావరిలో సంవత్సరం 2,000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇది ఎవరికి నష్టం లేదు. రాజమండ్రి దగ్గర సముద్రం లేకపోయే నీళ్లు నేరుగా బనకచెర్లకు తీసుకొచ్చి రాయచోటికి తీసుకొస్తామంటే అది ఈ ప్రభుత్వ విధానం, ఈ ప్రభుత్వ ఆలోచన. అందరం అంటాం నీళ్లు ప్రాణాధారం అని, నీళ్లుంటే ఏమైనా చేస్తామని. ఆ నీళ్లను తెచ్చే విధానం చాలా ముఖ్యం. అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $60,000 అయితే ఇలాంటి మిరాకిల్ లాంటి మన పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళ ఆదాయం చూస్తే $1,20,000 అంటే వాళ్ళకంటే రెండింతలు. అంటే వాళ్ళకంటే తెలివైన పిల్లలు మన పిల్లలు. ఈ రోజు ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను. ఎక్కడా నేను భయపడను. భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. అలాంటిది 53 రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం 80 దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకి వచ్చి 53 రోజులు ప్రదర్శన చేశారు 80 దేశాల్లో. అంటే ఈ రోజు చూస్తే ఒక 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రం హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు. రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం, బాగా అభివృద్ధి అయినటువంటి కాలనీకి పోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అది మన సత్తా ఈ రోజు. అయితే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్న పిల్లలు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది, మెషిన్ తోనే కూర్చోలేరు కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి. అందుకే ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రం హోమ్ ని నైబర్హుడ్ హోమ్ గా చేసి ఒక 5 మంది 10 మంది కూర్చునే ప్లేస్ గానీ, అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇప్పుడు సంబేపల్లి ఉంది. సంబేపల్లిలో ఒక వర్క్ స్టేషన్, ఒక టెక్ టవర్ ఒకటి కడతాం. దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం. మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. దాని వల్ల మీరు రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అదే మారిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీలు వచ్చి వాళ్లే రన్ చేసుకున్నట్టుగా. ఇంకా అవసరమైతే జీసీసీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి ఫైనల్ గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని మీ ఆదాయం పెంచితే ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలున్నాయి. సానా పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కళ, నా ఆలోచన. ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో మీరు ఉండండి, ఇక్కడ పనిచేయండి. బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు 15 రోజులు వర్క్ స్టేషన్ కు వచ్చి అక్కడ పనిచేయండి. మీరు ఫిజికల్ గా పోవాలంటే ప్రపంచమే హద్దు. వర్చువల్, ఫిజికల్, హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో రియాలిటీ. దానికోసం నేను ప్రమోట్ చేస్తున్నా. తమ్ముళ్ళు నిన్నే మీరు చూశారు, ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నాం, ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ కు వచ్చాం. ఒకప్పుడు మీ వద్దకు పాలన అన్నాం, ఈ రోజు మీ చేతిలో పాలన. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి, మీ మెసేజ్ లో మన మిత్ర ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు పెడితే మళ్ళా తిరిగి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నా, మార్క్ షీట్ ఇవ్వాలన్నా, తిరుపతిలో దర్శనం కావాలన్నా, శ్రీశైలం దర్శనం కావాలన్నా, లేకుంటే కనకదుర్గ టెంపుల్ అర్చన చేయాలన్నా, ఆర్టీసీ బస్సులో సీట్ కావాలన్నా ఈ ఫోనే సరిపోతుంది. ఇంకెక్కడికి పోయే పని లేదు. మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీస్ పోయే పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంట్లోనే ఉంది. నీ పని నీ ఫోన్ లో ఉంది. ఫోన్ ఉపయోగించుకోండి. 161 సర్వీసులు ఇందులో పెట్టాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లోకేష్ గారు ఐటీ చదువుకున్న తర్వాత ఆయన ఒకటే ఆలోచించాడు. ఆయన పాదయాత్రలో కొన్ని ఆలోచనలు వస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్లుంటుందని ఆలోచించారు. మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. మీ కులం
సంబంధించిన నాయకులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు, మీ స్నేహితులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు. అంటే 10 మంది కలిసి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేను ఆలోచించింది, రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ ను ఉపయోగించి రేపు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది 161తో ప్రారంభమైంది. భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు అదే జరిగింది. ఎంత కావాలన్న దోచుకున్నారు, మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో 4వసారి సీఎం అయ్యాను గాని నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా. దానికి కారణం చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు? మీరు ఏమన్నా ఉండేయండి, నా పని మాత్రం మీరు చేయాల్సిందే. అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేస్తే మనం సురక్షితం, రేపు అన్ని అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ. అది ఒక ఈ సంబేపల్లె కాదు, రాయిచోటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు. దానికి కారణం గతంలో చేశాను, మళ్లీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. అందుకే గెలవని రాయి చోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ. అయితే నేను కూడా ఏం చేశానంటే, కేంద్రంలో మీరు చూశారు 4-5 ప్రాజెక్టులు, అసాధ్యమైన ప్రాజెక్టులను శాంక్షన్ చేపించాం. అమరావతి, పోలవరం, అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్తే 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు, ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు, నిలదొక్కునే శక్తి వచ్చింది. అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు. మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఒకసారి మాట్లాడతారు, రెండోసారి కనబడిస్తే రోజు ఇదే పని మీద వస్తున్నావు, మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. బంధువులు కూడా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన శక్తి పైన మనం నిలబడుకోవాలి. అందుకే నేను కష్టపడుతున్నా, మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సంపద సృష్టించాలి, సంపద వల్ల ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు, నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను. దావోస్ లో కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్, జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్ వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్ని కూడా చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంతా చేస్తున్నారు. అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి, విత్ ఇన్ ది కంట్రీ అమ్మడానికి, డ్యామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు. మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ పెట్టుకోండి. దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం. ఇలాంటి పెప్సికో గాని, వాల్మార్ట్ గాని, లూలు గాని, నేను చెప్పినట్టు డిపి వరల్డ్ గాని, లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషన్ వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది, వీళ్ళందరినీ తీసుకొస్తాను. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. అందుకే 5 ప్రాంతాల్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం. స్టార్ట్అప్ కంపెనీస్ ని ప్రోత్సహిస్తున్నాం. మీ ఊర్లో నువ్వు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం గాని, మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకుని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఎంఎస్పి వాణిజ్య పంటలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. రాయలసీమలో హార్టికల్చర్ పంటలు ఎక్కువ వస్తాయి, పండ్ల తోటలు, కూరగాయలు, పూలు ఎక్కువ వస్తాయి. ఓసారి రేటు పడిపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా ఎంఎస్పి అన్ని పంటలకు పెట్టి ఏ పంటకు కూడా రేటు పడిపోతే పూర్తిగా ఆదుకునేట్టుగా మీకు చేయూతనిచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తాం.